Hi everyone, welcome back to English with Jelly sir. So today we are going to discuss paper 1, right? So let us start with the first question. Choose the correct sentence. సో మనకి ఇక్కడ 4 సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. అందులో ఏది కరెక్టో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే మిగతా 3 రాంగ్ వన్. ఫస్ట్ వన్, ఎట్ లాస్ట్ అండ్ injustice has been done to the accused. Second one, it is a uniform policy. Third one, in this way the game came to an end. Fourth one, this is an young boy whom I saw yesterday. సో ఇక్కడ మనకి 4 సెంటెన్సెస్ ఇచ్చాడు. ఫస్ట్ ఈ బిట్ దేని రిలేటెడ్ అంటే ఆర్టికల్ రిలేటెడ్ బిట్. చూడండి మీరు ప్రతి ఆర్టికల్ ఎక్కడైతే ఉందో ఆర్టికల్ని చూడగానే మనకి ఇక్కడ మిస్టేక్ ఉందనేది అర్థమవుతుంది. ఫస్ట్ వన్, ఎట్ లాస్ట్ అండ్ జస్టిస్ అన్నాడు. సో యాన్ అనేది అంటే జస్టిస్ అంటే జే అనేది ఏంటి, కాన్సనెంట్ లెటర్. సో కాన్సనెంట్ ముందర యాన్ అనేది రాదు. సో యాన్ ఎక్కడ వస్తుంది, వావెల్ సౌండ్ అండ్ వావెల్ లెటర్ రెండూ ఉండాలి, రైట్. బట్ ఇక్కడ లేదు. సెకండ్ వన్, ఇట్ ఈజ్ ఏ యూనిఫామ్ పాలసీ. ఎస్, అది కరెక్ట్ సెంటెన్స్. ఇట్ ఈజ్ ఏ యూనిఫామ్ పాలసీ. ఏ అనేది ఎక్కడ వచ్చింది, రైట్, దీని ముందర వచ్చింది. సో యు అంటే ఏంటి, ఇక్కడ మనకి హల్లు లెటర్ వావెల్, బట్ సౌండ్ ఏంటి ఇక్కడ మనకి కాన్సనెంట్ సౌండ్ వచ్చింది. కాన్సనెంట్ సౌండ్ కాబట్టి దాని ముందర ఏ మాత్రమే వస్తుంది, యాన్ అనేది రాదు. బట్ స్టిల్ వి సీ రిమైనింగ్ 2 ఆల్సో. ఇన్ దిస్ వే ద గేమ్ కేమ్ టు ఏ ఎండ్. చూడండి ఇక్కడ మళ్ళీ ఏ ఎండ్ అన్నాడు. ఏ ఎండ్ అనేది రాంగ్, ఎందుకంటే హీ అనేది వావెల్ లెటర్, సౌండ్ కూడా ఎండ్ వావెల్ సౌండ్ వచ్చింది. మనకి ఇక్కడ ఏం రావాలి, యాక్చువల్గా యాన్ రావాలి, బట్ యాన్ రాలేదు. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. ఫోర్త్ వన్, దిస్ ఈజ్ యాన్ యంగ్ బాయ్. యాన్ యంగ్ బాయ్ అనేది అస్సలు రాదు, ఎందుకంటే ఇది కూడా కాన్సనెంట్ లెటర్ అండ్ కాన్సనెంట్ సౌండ్. సో మనకేం రావాలి ఇక్కడ, ఏ యంగ్ బాయ్ రావాలి. సో సెకండ్ వన్ ఆల్సో, ఫోర్త్ వన్ ఆల్సో రాంగ్. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? సెకండ్ వన్ ఈస్ ద కరెక్ట్ వన్. కమింగ్ టు 67, ఐడెంటిఫై ద కరెక్ట్లీ పంక్చువేటెడ్ సెంటెన్స్. చూడండి ఇక్కడ మనకి 4 సెంటెన్సెస్ ఇచ్చాడు. ఎందులో కరెక్ట్ పంక్చువేషన్ వాడారు అని చూడమంటున్నాడు, రైట్, ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఫస్ట్ వన్, మై బ్రదర్ హూ లివ్స్ ఇన్ చెన్నై ఈజ్ ఎ ప్రొఫెసర్, రైట్. సెకండ్ వన్, సేమ్, మై బ్రదర్ హూ లివ్స్ ఇన్ చెన్నై ఈజ్ ఎ ప్రొఫెసర్. మై బ్రదర్ హూ లివ్స్ ఇన్ చెన్నై ఈజ్ ఎ ప్రొఫెసర్. సో ఇక్కడ మనకి 4 సెంటెన్స్లు చూసినట్టు ఫస్ట్ సెంటెన్స్ ఎలా ఇచ్చాడు అని చూద్దాం. మై బ్రదర్ ఏంటి, యాక్చువల్గా ఇది సబ్జెక్ట్. మై బ్రదర్ అనేది సబ్జెక్ట్. హూ లివ్స్ ఇన్ చెన్నై అనేది ఏంటిది, ఇది అడిషనల్ ఇన్ఫర్మేషన్. అంటే బ్రదర్ గురించి అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. సో దీన్ని ఏమంటాం మనం, అడిషనల్ రిలేటివ్ క్లాస్ అంటాం. ఏమంటాం, రిలేటివ్ క్లాస్. ఈజ్ ఎ ప్రొఫెసర్. సో మై బ్రదర్ ఈజ్ ఎ ప్రొఫెసర్ అనేది యాక్చువల్గా సెంటెన్స్. దానికి మనం ఏం యాడ్ చేసాం, హూ లివ్స్ ఇన్ చెన్నై అని చెప్పేసి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. సో అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, దాన్ని 2 కామాల మధ్యలో రాయాలి. అంటే ఆ అడిషనల్ ఇన్ఫర్మేషన్ని 2 కామాల మధ్యలో అంటే మనం కామా అనేది పెట్టాలి రెండింటికి. బట్ మిగతా సెంటెన్స్లలో ఉందా అంటే చూడండి ఇక్కడ మిస్సింగ్, రైట్. థర్డ్ వన్లో ఉందా అంటే బిగినింగ్లో కరెక్ట్గా ఇచ్చాడు, బట్ ఎండింగ్లో ఇవ్వలేదు, రైట్. సో ఇక్కడ మిస్సింగ్లో ఉంది. ఫోర్త్ వన్ చూసినట్టయితే సో రాంగ్ ప్లేస్లో ఇచ్చాడు పంక్చుయేషన్ మార్క్. సో ఎండింగ్లో ఫుల్ స్టాప్ అనేది ఉంది, ఓకే ఫైన్. బిగినింగ్లో క్యాపిటల్ లెటర్ ఉంది, ఫైన్. సో వాట్ ఈస్ ద కరెక్ట్ సెంటెన్స్, యాక్చువల్గా ఫస్ట్ వన్ మాత్రమే కరెక్ట్, ఎందుకంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ అడిషనల్ రిలేటివ్ క్లాస్ రాసినప్పుడు అది 2 కామాల మధ్యన రాయాలి, రైట్. సో కమింగ్ టు 68, ఐడెంటిఫై ద సెంటెన్స్ విత్ రిడెండెన్సీ. రిడెండెన్సీ అంటే ఎక్కువగా, అంటే ఏ సెంటెన్స్లో ఎక్కువగా అంటే వర్డ్స్ పదాలు అనేది వాడడం జరిగింది, రైట్. అంటే అవసరం లేని చోట పదాలని వాడితే దాన్ని ఏమంటామంటే రిడెండెన్సీ అంటాం, రైట్. సో చూద్దాం. ద కమిటీ మేడ్ ఏ యునానిమస్ డెసిషన్. కమిటీ ఏం చేసిందట, యునానిమస్ డెసిషన్ తీసుకుంది, అంటే ఒక ఏకగ్రీవమైన నిర్ణయాన్ని తీసుకుంది. సో ఇందులో మనకి ఇలాంటి రిడెండెన్సీ అనేది లేదు, అంటే అనవసరమైన పదాలు వాడలేదు. సెకండ్ వన్, షీ రిటర్న్ టు హర్ హోమ్ టౌన్ ఆఫ్టర్ 5 years. ఇది కూడా కరెక్టే ఉంది. సో ఇందులో కూడా ఎలాంటి, రైట్, రిడెండెన్సీ అనేది లేదు, రైట్. అంటే ఆమె రిటర్న్ అయింది, ఎప్పుడు, ఎక్కడికి రిటర్న్ అయింది, ఆమె హోమ్ టౌన్కి ఆఫ్టర్ 5 years. సో ఎక్కువగా ఎలాంటి పదాలని వాడలేదు. థర్డ్ వన్, ద న్యూ ఎంప్లాయ్ ఈజ్ ఎ రీసెంట్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ యూనివర్సిటీ. ఎస్, ఇది కూడా కరెక్టే ఉంది, ఇందులో కూడా ఎక్కువ వర్డ్స్ ఏం వాడలేదు. ఫోర్త్ వన్, లిఫ్ట్ యువర్ లెఫ్ట్ లెగ్ అండ్ రైట్ హ్యాండ్ బోత్ ఎట్ ద సేమ్ టైమ్. సో మనకి ఇక్కడ రిడెండెన్సీ ఉందా అంటే ఉంది, చూడండి ఇక్కడ బోత్ ఎట్ ద సేమ్ టైం 2 వాడడం జరిగింది. సో లిఫ్ట్ యువర్ లెగ్ అండ్ రైట్ హ్యాండ్ ఎట్ ద సేమ్ టైం అనొచ్చు, లేదా లిఫ్ట్ యువర్ లెఫ్ట్ లెగ్ అండ్ రైట్ హ్యాండ్ బోత్ సేమ్ టైం అనొచ్చు, రైటా. సో లేదా బోత్ అన్నా కూడా సరిపోతుంది, రైటా.
బట్ ఇక్కడ బోత్ ఎట్ ద సేమ్ టైం అనేది రిడెండెన్సీ అవుతుంది. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ మనకి రిడెండెన్సీ సెంటెన్స్ అన్నట్టు. రైట్, బోత్ కానీ ఎట్ ద సేమ్ టైం కానీ ఏదైనా ఒకటి మాత్రమే వాడాలి. కమింగ్ టు 69, చూస్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. ఏమిచ్చారు ఇక్కడ మనకి? ఇన్కరెక్ట్లీ అంటే ఏ వర్డ్లో మనకి స్పెల్లింగ్ అనేది రాంగ్ ఉందో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఫస్ట్ వన్ అమాల్గమేషన్, AMALGAMATION, ఇది కరెక్ట్గా ఉంది. రైటా? సో ఇందులో మనకి ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేవి లేవు. సెకండ్ వన్ యాంటిసిపేషన్, ఎస్ ఇది కూడా కరెక్ట్గా ఉంది. రైట్. థర్డ్ వన్ ఆక్వర్డ్నెస్, ఎస్ ఇక్కడ రాంగ్ ఇచ్చాడు. యూ ప్లేస్లో మనకి ఏం రావాలి? W రావాలి. ఆక్వర్డ్నెస్, సో దిస్ ఈజ్ ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. ఫోర్త్ వన్ అమ్యూజ్మెంట్, అది కూడా కరెక్టే ఉంది. రైట్. కమింగ్ టు 70, the manager said there was plenty of skepticism about the idea. సో మేనేజర్ ఏం చెప్పాడట? there was a plenty of skepticism. అయితే ఐడెంటిఫై ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ స్కెప్టిసిజం. స్కెప్టిసిజం యొక్క మీనింగ్ ఏంటి అని అడుగుతున్నాడు. సో యాక్చువల్గా స్కెప్టిసిజం అంటే ఏంటి అంటే సందేహం. రైటా? డౌట్ పడడం అన్నట్టు. ఏమంటా మనకి దానికి డౌట్ ఉండడం అన్నట్టు. సో డౌట్ అనేది సూటబుల్ ఆన్సర్. ద మేనేజర్ సెడ్ దేర్ వాజ్ ఎ ప్లెంటీ ఆఫ్ స్కెప్టిసిజం అంటే చాలా సందేహంగా ఉంది. దీని గురించి? ఆ ఐడియా గురించి. రైటా? సో యాక్సెప్టెన్స్ అనేది కాదు. రైట్. ఇంట్రెస్ట్ అనేది కూడా కాదు. క్యూరియాసిటీ కూడా కాదు. డౌట్ అనేది కరెక్ట్ ఆన్సర్. దాని మీనింగ్ కరెక్ట్ మీనింగ్ సినానిమ్ అవుతుంది. కమింగ్ టు 71, I don't know why I chose that one. It was a completely arbitrary decision. సో నాకు తెలియదు నేను అది ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకు? ఇట్ వాజ్ ఎ కంప్లీట్లీ ఆర్బిట్రరీ డెసిషన్. ఆర్బిట్రరీ అంటే ఏంటి ఇక్కడ అంటే ఎలాంటి కారణం లేకుండా తీసుకున్న నిర్ణయం అన్నట్టు. రైట్. ఇట్ వాజ్ ఎ కంప్లీట్లీ ఆర్బిట్రరీ, ఎలాంటి కారణం లేకుండా తీసుకున్న నిర్ణయం. ఇక్కడ ఏమడుగుతున్నాడు? ఐడెంటిఫై ద అపోజిట్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఆర్బిట్రరీ. ఆర్బిట్రరీ యొక్క అపోజిట్ అంటే వ్యతిరేక పదం ఏంటి అని అడుగుతున్నాడు. ఫస్ట్ వన్ ర్యాండమ్, రేషనల్, విల్ఫుల్, ఎరాటిక్. సో మనకి ఆర్బిట్రరీ అంటే ఏమొస్తుంది? దానికి అపోజిట్ అడుగుతున్నాడు. రైట్, మీనింగ్ కాదు. సో రేషనల్ అనేది అపోజిట్ అవుతుంది. రైటా? రేషనల్ అంటే ఏంటి? యాక్చువల్ ఆర్బిట్రరీ అంటే ఏంటి? ఎలాంటి కారణం లేకుండా అంటే ఎలాంటి ఆలోచన లేకుండా తీసుకున్న నిర్ణయం. బట్ రేషనల్ అంటే ఏంటి? ఆలోచించి, రైట్, లాజికల్గా ఆలోచించి తీసుకున్న నిర్ణయాన్ని మనం రేషనల్ అంటాం. ర్యాండమ్ అంటే ఇది కాదు. విల్ఫుల్ అన్నా కూడా కాదు. ఎరాటిక్ అన్నా కూడా కాదు. ఇవన్నీ ఏమి అంటే ఇట్ గివ్స్ సిమిలియర్ మీనింగ్, సినానిమ్స్ అన్నట్టు. బట్ రేషనల్ అనేది కరెక్ట్ అపోజిట్ వర్డ్. కమింగ్ టు 72, ఐడెంటిఫై ద వర్డ్ ఇన్ ప్లూరల్ ఫామ్. మనకి ఇక్కడ 4 వర్డ్స్ ఇచ్చాడు. అందులో ఏది ప్లూరల్ ఫామ్లో ఉందా అని అడుగుతున్నాడు. అంటే మిగతా 3 సింగులర్లో ఉన్నట్టే దాని అర్థం. ఫస్ట్ వన్ క్యాక్టస్. సో క్యాక్టస్ అనేది ఇదేంటి? యాక్చువల్గా ఇది సింగులరే. రైట్, క్యాక్టస్ అంటే సింగులరే. క్యాక్టసెస్ అన్న క్యాక్టీ అంటే ప్లూరల్ అవుతుంది. న్యూక్లియస్ కూడా సింగులరే. న్యూక్లీ అని వస్తే మాత్రం అది ప్లూరల్ అవుతుంది. క్రైటీరియా అనేది ప్లూరల్. యాక్చువల్గా దీనికి క్రైటీరియన్ అనేది సింగులర్ అవుతుంది. ఏమవుతుంది? క్రైటీరియన్ అనేది ఏమవుతుంది? సింగులర్ అవుతుంది. థీసిస్ అనేది కూడా సింగులరే. రైటా? సో ప్లూరల్ కావాలంటే ఏం రావాలి? ఇక్కడ ఐ ప్లేస్లో ఈ రాయాలి. థీసిస్, అప్పుడు అది ప్లూరల్ అవుతుంది. రైటా? ఇది సింగులర్, క్యాక్టస్ సింగులర్, క్రైటీరియా అనేది మాత్రమే ప్లూరల్. దీనికి సింగులర్ ఏంటి? క్రైటీరియన్ అంటాము. రైట్. సో దీన్ని అయితే క్యాక్టీ, న్యూక్లీ, థీసిస్. రైట్, దాన్ని ప్లూరల్. ఇవి ప్లూరల్ వర్డ్స్. కమింగ్ టు 73, ఐడెంటిఫై ద ఎర్రర్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. మనకి ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చాడు. అందులో 4 పార్ట్స్ డివైడ్ చేశాడు. ఏ పార్ట్లో ఎర్రర్ ఉందో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ద టీచర్ ఇన్స్ట్రక్టెడ్ ద స్టూడెంట్స్ టు అటెంటివ్ ఇన్ ద క్లాస్. ఫస్ట్ సెంటెన్స్ని డివైడ్ చేద్దాం. ద టీచర్ ఇన్స్ట్రక్టెడ్, సబ్జెక్ట్, వర్బ్, ఓకే. ద స్టూడెంట్స్, ఆబ్జెక్ట్, ఇన్స్ట్రక్టెడ్ ద స్టూడెంట్స్, ఓకే. సో దీని తర్వాత ఆబ్జెక్ట్లు ఏమిచ్చాడు? టు అటెంటివ్ అనొచ్చా? అని రాదు. యాక్చువల్ ఏమనాలి? టు బి అటెంటివ్ అనాలి. ఏమనాలి? టూతో ఇన్ఫినిటివ్తో ఏం రావాలి? V1 రావాలి. ఏం రావాలి? V1. సో మనకి ఇక్కడ V1 అనేది ఎలాంటి వర్డ్ ఫామ్ అనేది రాలేదు. సో బి అనేది తీసుకోవాలి. టు బి అటెంటివ్ ఇన్ ద క్లాస్ అనాలి. సో ఏది రాంగ్ ఇక్కడ? సి అనేది రాంగ్ ఆప్షన్. దీని ఆప్షన్స్ ఇవ్వలేదు. రైట్, మిస్ అయినట్టుంది. బట్ కమింగ్ టు 74, ద గ్రాండ్ పేరెంట్స్ వర్ ఎగ్జైటెడ్ అబౌట్ ద సీయింగ్ ద గ్రాండ్ సన్ డాష్. ఇక్కడ మనకి క్వశ్చన్ ట్యాగ్ అడగడం జరిగింది. ద గ్రాండ్ పేరెంట్స్ వర్ ఎగ్జైటెడ్, వాళ్ళు ఎగ్జైట్ అయ్యారు. ఎప్పుడు సీయింగ్ ద గ్రాండ్ సన్, వాళ్ళ మనవడిని చూడగానే వాళ్ళు ఎగ్జైట్ అయ్యారా అంటున్నాడు. సో దానికి సూటబుల్ క్వశ్చన్ ట్యాగ్ ఏది వస్తుంది? ఫస్ట్ సెంటెన్స్ చూసినట్టయితే సెంటెన్స్ అనేది ఎలా ఉంది? పాజిటివ్లో ఉంది. సో మనం నెగిటివ్లోకి చేంజ్ చేయాలి. సో నెగిటివ్లోకి చేంజ్ చేయాలంటే ఫస్ట్ ఏంటి? హెల్పింగ్ వర్బ్ చూడాలి. హెల్పింగ్ వర్బ్ ఏముంది? వర్. సో
వర్ అనేది హెల్పింగ్ వర్. సో పాజిటివ్లో ఉంది కాబట్టి నెగిటివ్లోకి మార్చాలంటే ఏం చేయాలి? నాట్ యాడ్ చేయాలి. ఏం యాడ్ చేయాలి? నాట్. వర్ నాట్. సో గ్రాండ్ పేరెంట్స్, పేరెంట్స్ అంటే ప్లూరల్ కదా. సో ప్లూరల్ అన్నప్పుడు ఏమవుతుంది? అది ప్రొనౌన్, ఏ ప్రొనౌన్ వస్తుంది? దే వస్తుంది. వరెంట్ దే. సో వరెంట్ దే అనేది కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Coming to 75. New plants have been planted in the garden by the gardener. The sentence can also be expressed as. సో మనకి ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చాడు. ఏంటి? ద న్యూ ప్లాంట్స్ హ్యావ్ బీన్ ప్లాంటెడ్. ఇది చూడండి, ఇక్కడ హ్యావ్ బీన్ ప్లాంటెడ్. సో యాక్చువల్లీ ఇక్కడ ఏం రావాలి? హ్యావ్ బీన్ వచ్చినప్పుడు V4 రావాలి. బట్ ఏమొచ్చింది? V3 వచ్చింది. సో V3 వచ్చిందంటే దాని అర్థం ఏంటి? ఈ సెంటెన్స్ అనేది ప్యాసివ్ వాయిస్, రైట్. హ్యావ్ ప్లస్ బీన్తో V4 రాకుండా V3 వచ్చింది అంటే అది ప్యాసివ్ వాయిస్లో ఉంది. సో దీన్ని మనం ఏం చేయాలి? ది సెంటెన్స్ కెన్ ఆల్సో బీ ఎక్స్ప్రెస్డ్ యాజ్. అంటే ఇక్కడ మనకి 4 సెంటెన్సెస్ ఇచ్చాడు. అంటే దాని అర్థం ఏంటి అంటే ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ద గార్డెనర్ హ్యాస్ ప్లాంటెడ్ న్యూ ప్లాంట్స్ ఇన్ ద గార్డెన్. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఫస్ట్ మనం దీన్ని డివైడ్ చేసుకుందాం. న్యూ ప్లాంట్స్ అనేది ఏమవుతుంది? సబ్జెక్ట్, ఇది హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ ఇన్ ద గార్డెన్, రైట్. ఆబ్జెక్ట్, రైట్. సారీ, ఇది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. సారీ, ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అయితే అది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. 2 ఆబ్జెక్టులు ఉన్నాయి ఇందులో, రైట్. సో మనకి ఇక్కడ ఫస్ట్ దీన్ని తీసుకోవాలి, సబ్జెక్ట్ ద గార్డెనర్. ద గార్డెనర్, గార్డెనర్ ఏంటి? సింగులర్, రైట్. ద గార్డెనర్ అనేది సింగులర్. సింగులర్కి ఏమొస్తుంది? హ్యాజ్ మాత్రమే వస్తుంది. ద గార్డెనర్ హ్యాజ్ ప్లాంటెడ్. ఎస్, హ్యాజ్తో ఏమొస్తుంది? V3, రైట్. న్యూ ప్లాంట్స్, ఓకే, సబ్జెక్ట్ ఇక్కడ వచ్చింది. ఇన్ ద గార్డెన్, ఎస్, ఈ సెంటెన్స్ అనేది కరెక్ట్. బట్ స్టిల్ విల్ సీ రిమైనింగ్ ఆల్సో. ద గార్డెనర్ ప్లాంట్ అంటున్నాడు అంటే అక్కడ మనకి ఎలాంటి ఆక్సిలరీ అనేది రాదు. యాక్చువల్గా హ్యాజ్ అనేది ప్యాసివ్ వాయిస్లో చేంజ్ అయినప్పుడు ఏమవుతుంది? హ్యావ్ బీన్గా మారుతుంది. అప్పుడు V3 వస్తుంది. బట్ యాక్చువల్లీ ఇది హ్యాజ్ V3 రావాలి, బట్ ఇందులో రాలేదు కాబట్టి అది రాంగ్ అవుతుంది. థర్డ్ వన్, ద గార్డెనర్ హ్యావ్ ప్లాంటెడ్. హ్యావ్ ప్లాంటెడ్ రాదు, ఎందుకంటే హ్యావ్ అనేది ప్లూరల్కి వాడతాం. గార్డెనర్ సింగులర్ కాబట్టి ఓన్లీ, రైట్, హ్యాజ్ రావాలి. న్యూ ప్లాంట్స్ హ్యావ్ ప్లాంటెడ్ ఇన్ ద గార్డెన్, మళ్ళీ బై ఇచ్చాడు అంటే మళ్ళీ ప్యాసివ్ వాయిస్ వాడాడు. సో ఈ ఫోర్త్ అనేది రాంగ్. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. కమింగ్ టు 76. ద క్విక్ బ్రౌన్ ఫాక్స్ జంప్డ్ ఓవర్ ద లేజీ డాగ్. ద వర్డ్ ఓవర్ ఈజ్ AR-AN. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు? ద క్విక్ బ్రౌన్ ఫాక్స్ ఏం చేసిందట? జంప్డ్ ఓవర్ ద లేజీ డాగ్. సో ఓవర్ అనేది ఏంటి? ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ అని అడుగుతున్నాడు. ప్రొనౌన్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. సో సింపుల్, ఇదేంటి? ఓవర్ అనేది ప్రిపోజిషన్ అవుతుంది, రైటా. ఎందుకంటే ఇది రిలేషన్షిప్ని తెలుపుతుంది, రైటా. సో దేనికి? నౌన్కి, అంటే ఏ ప్లేస్లో ఏ డైరెక్షన్లో వెళ్తుందో అన్న దానిపైన ఇక్కడ మనకి ప్రిపోజిషన్ అనేది తెలుపుతుంది కాబట్టి సో ప్రిపోజిషన్ అనేది కరెక్ట్ ఆన్సర్. 77. ద న్యూ సాఫ్ట్వేర్ ఈజ్ క్యాచింగ్ ఆన్ లైక్ ఎ వైల్డ్ ఫైర్ అక్రాస్ ద గ్లోబ్. సో మనకి ఐడెంటిఫై ద మీనింగ్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ లైక్ వైల్డ్ ఫైర్ అంటున్నాడు. అంటే ఒక సెంటెన్స్ ఇచ్చి అందులో ఉన్న లైక్ వైల్డ్ ఫైర్ అనే ఫ్రేజ్ ఏదైతే ఉందో దాని యొక్క మీనింగ్ ఏంటి? ఆ ఎక్స్ప్రెషన్ వర్డ్ యొక్క మీనింగ్ ఏంటి అని అడుగుతున్నాడు. ద న్యూ సాఫ్ట్వేర్ ఈజ్ క్యాచింగ్ ఆన్ లైక్ ఎ వైల్డ్ ఫైర్ అక్రాస్ ద గ్లోబ్. అన్కంట్రోలబుల్ ఫైర్, స్ప్రెడింగ్ గ్రాడ్యువల్లీ, క్విక్లీ ఇన్ ఎ వే దట్ కెనాట్ బీ కంట్రోల్డ్ ఇన్ ఎ కంట్రోల్డ్ మేనర్స్. సో సింపుల్, మనకి ఇక్కడ చూడగానే అర్థమవుతుంది. న్యూ సాఫ్ట్వేర్ ఈజ్ క్యాచింగ్ ఆన్ లైక్ వైల్డ్ ఫైర్. ఎక్కడ? అక్రాస్ ద గ్లోబ్. అక్రాస్ ద గ్లోబ్ అనేది వెళ్ళిపోతుంది, క్యాచ్ చేస్తుంది అంటే దాని అర్థం ఏమవుతుంది? క్విక్లీ ఇన్ ఎ వే దట్ కెనాట్ బి కంట్రోల్డ్, రైట్. అంటే గ్లోబ్ మొత్తం అంటే అది స్ప్రెడ్ అయిపోతుంది అన్నట్టు, రైట్. థర్డ్ వన్ ఈజ్ అ సూటబుల్ ఆన్సర్. 81. ఏ పర్సన్ హూ స్టడీస్ ఇన్సెక్ట్స్ ఈజ్ కాల్డ్. మనకి ఇక్కడ ఇది వొకాబులరీ రిలేటెడ్ బిట్ ఇచ్చాడు, రైట్. ఏ పర్సన్ హూ స్టడీస్, దేని గురించి? ఇన్సెక్ట్స్ అంటే కీటకాల గురించి చదివేవాడు. వాడిని ఏమంటాం మనం? అతన్ని అంటే ఎంటమాలజిస్ట్ అంటాం. ఏమంటాం? ఎంటమాలజిస్ట్. ఆర్నిథాలజిస్ట్ అంటే ఇది బర్డ్స్ గురించి చదివేవాళ్ళు. ద పర్సన్ హూ స్టడీస్ అబౌట్ బర్డ్స్, రైట్. జియాలజిస్ట్ అంటే మనకి తెలుసు ఎర్త్ కానీ, రైట్, హూ స్టడీస్ అబౌట్ ఎర్త్ ఆర్ రాక్స్. ఆంథ్రోపాలజిస్ట్ అంటే అబౌట్ హ్యూమన్స్, రైట్. కమింగ్ టు 78. రీఅరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ కరెక్ట్ సీక్వెన్స్ టు ఫార్మ్ ఎ మీనింగ్ఫుల్ సెంటెన్స్. అంటే ఇక్కడ మనకి మీనింగ్ఫుల్ సెంటెన్స్గా ఇవన్నీ ఒక ఎన్ని 1 2 3 4 5 6, రైట్, 6 సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. దీన్ని ఒక ఆర్డర్లో అరేంజ్ చేయమంటున్నాడు, రైట్. సో మనకి అప్కీప్ ఆఫ్ ద స్టాక్ ఫైల్ ఈజ్ బీయింగ్ స్పెంట్ ఆన్ ద ఆఫ్ ద డెడ్లియర్ వెపన్స్, మచ్ ఆఫ్ ద మనీ విచ్ హ్యాస్ ద పవర్ ఆఫ్ డిస్ట్రాయింగ్ ఎవ్రీథింగ్. సో చూస్ ద కరెక్ట్ ఆప్షన్. మనం ఆప్షన్ని బట్టి వెళ్దాం. ఫస్ట్ ఏమి ఇచ్చాడు? ఎస్ ఇచ్చాడు. ఎస్ ఏంటి? రైట్, మచ్ ఆఫ్ ద మనీ. ఎస్, మచ్ ఆఫ్ ద మనీ
క్యూ ఈజ్ బీయింగ్ స్పెంట్ ఆన్ ద ఓకే పి ఏమి ఇచ్చాడు అప్కీప్ ఆఫ్ ద స్టాక్ ఫైల్ ఓకే ఆర్ ఆఫ్ ద డెడ్లియర్ వెపన్స్ రైట్ టీ విచ్ హ్యాస్ ద పవర్ యూ ఆఫ్ డిస్ట్రాయింగ్ ఎవ్రీథింగ్ ఎస్ ఇది సీక్వెన్స్లో ఉంది చూడండి ఇక్కడ మచ్ ఆఫ్ ద మనీ అంటే చాలా మనీ ఏం చేస్తున్నారట క్యూ రైట్ ఈజ్ బీయింగ్ స్పెంట్ ఆన్ ద అంటే స్పెండ్ ఖర్చు చేస్తున్నారు దేనిపైన పీ పైన అప్కీప్ ఆఫ్ ద స్టాక్ పైల్ రైట్ స్టాక్ పైల్ అంటే వెపన్స్ ఆయుధాల పైన రైట్ ఆర్ ఏంటి ఆఫ్ ద డెడ్లియర్ వెపన్స్ ఎలాంటి ఆయుధాలు అంటే డెడ్లియర్ వెపన్స్ ఏవైతే ఎదుటి వాళ్ళని చంపగలుగుతాయో రైట్ ఆర్ టీ ఏమి ఇచ్చాడు మనకి విచ్ హ్యాస్ ద పవర్ ఆ ఆయుధాలకు ఎలాంటి పవర్ ఉందట విచ్ హ్యాస్ ద పవర్ ఉంది దానికి ఎలాంటి పవర్ ఆఫ్ డిస్ట్రాయింగ్ ఎవ్రీథింగ్ అన్నీ డిస్ట్రాయ్ చేసే పవర్ ఉంది సో ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్ సో లెట్స్ సీ సెకండ్ వన్ ఆల్సో ఎస్ ఇచ్చాడు మచ్ ఆఫ్ ద మనీ టీ విచ్ హ్యాస్ ద పవర్ రైట్ మచ్ ఆఫ్ ద మనీ విచ్ హ్యాస్ ద పవర్ మనీకి పవర్ ఉంది అంటున్నాడు రైట్ టీ క్యూ ఏమి ఇచ్చాడు ఈజ్ బీయింగ్ స్పెంట్ అంటే మనీకి పవర్ ఉంది ఆ పవర్ ఏం చేస్తున్నామంటే మనం స్పెండ్ చేస్తున్నాం దేనిపైన ఆర్ ఆఫ్ ద డెడ్లియర్ వెపన్స్ పైన అంటున్నాడు యాక్చువల్ అది రాంగ్ ఎందుకంటే ఇక్కడ మనకి వెపన్స్కి పవర్ ఉంది ఏదైతే డిస్ట్రాయ్ చేయగలుగుతుందో రైట్ ఎందుకంటే మనీ డిస్ట్రాయ్ చేయలేదు ఇక్కడ వెపన్స్ మాత్రం అన్నింటినీ డిస్ట్రాయ్ చేయగలుగుతుంది సెకండ్ రాంగ్ సో థర్డ్ వన్ చూద్దాం ఎస్ మచ్ ఆఫ్ ద మనీ క్యూ ఈజ్ బీయింగ్ స్పెంట్ ఆన్ ద ఓకే రైట్ ఆర్ ఆఫ్ ద డెడ్లియర్ వెపన్స్ ఓకే చాలా డబ్బు దేనిపైన స్పెండ్ చేస్తున్నారు ఆఫ్ ద డెడ్లియర్ వెపన్స్ అంటున్నాడు ఆర్ పి అంటే అప్కీప్ ఆఫ్ ద స్టాక్ ఫైల్ ఇది రాంగ్ ఈ ఆర్డర్ అనేది కరెక్ట్ లేదు సో ఎస్ ఫోర్త్ వన్ చూద్దాం ఎస్ మచ్ ఆఫ్ ద మనీ క్యూ ఈజ్ బీయింగ్ స్పెంట్ ఆన్ ద ఓకే యూ ఆఫ్ డిస్ట్రాయింగ్ ఎవ్రీథింగ్ ఇది కూడా ఆర్డర్ అనేది కరెక్ట్గా లేదు రైట్ సో కమింగ్ టు 79 ద అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ఇన్ ద వరల్డ్ ఓకే మనకి ఇక్కడ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఏంటిదట ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అంటున్నాడు ఏంటి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అంటే ఏంటి ఇది సూపర్లేటివ్ డిగ్రీలో ఉంది డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో సూపర్లేటివ్లో ఉంది చూస్ ద కరెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద సెంటెన్స్ టు కంపారిటివ్ సెంటెన్స్ ఓకే దీన్ని ఎందుకు ట్రాన్స్ఫార్మ్ చేయమంటున్నాడు అంటే కంపారిటివ్ సెంటెన్స్లో ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఏది కరెక్ట్గా ఉందో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు ఫస్ట్ వన్ ద అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఈజ్ లార్జర్ దాన్ ద మోస్ట్ అదర్ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ఇన్ ద వరల్డ్ ఎస్ ఓకే ఈ సెంటెన్స్ అనేది కరెక్టే ఉంది ద అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఈజ్ లార్జర్ దాన్ ఓకే ద మోస్ట్ అదర్ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ఇన్ ద వరల్డ్ ఓకే దీన్ని యాక్సెప్ట్ చేయొచ్చు సెకండ్ వన్ చూద్దాం మోస్ట్ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ఇన్ ద వరల్డ్ ఈజ్ యాజ్ లార్జ్ యాజ్ అంటున్నాడు ఇదేమవుతుంది యాక్చువల్లీ ఇది పాజిటివ్ డిగ్రీ రిలేటెడ్ ఇచ్చాడు సో సెకండ్ వన్ ఈజ్ రాంగ్ థర్డ్ వన్ ద అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఈజ్ లార్జెస్ట్ అంటున్నాడు లార్జెస్ట్ అంటే రాంగ్ మళ్ళీ సూపర్లేటివ్ అవుతుంది మనకి ఎందులో అడిగాడు కంపారిటివ్లో అడిగాడు ఫోర్త్ వన్ ద అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఈజ్ మోర్ లార్జర్ దాన్ అంటే ఇక్కడ యాక్చువల్గా మోర్ ఇచ్చాడు మళ్ళీ లార్జర్ ఇచ్చాడు అంటే ఏమవుతుంది డబుల్ కంపారిటివ్ అవుతుంది సో అది కూడా రాంగ్ ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్ రైట్ కమింగ్ టు 82 రైట్ ఇక్కడ కొన్ని క్వశ్చన్లు స్లైడ్ని బట్టి రైట్ అడ్జస్ట్ చేశాను అందుకే ఆర్డర్ అనేది కొద్దిగా ఇన్కరెక్ట్గా ఉంది క్వశ్చన్లు అక్కడక్కడ అడ్జస్ట్ చేశాను కాబట్టి 79 తర్వాత మళ్ళీ ఇక్కడ 82 వచ్చింది రైట్ 82 అన్నపూర్ణ ఈజ్ వెరీ ఆర్గనైజ్డ్ అండ్ పేస్ ఎ గ్రేట్ అటెన్షన్ టు డీటెయిల్ షీ ఆల్వేస్ ఎన్ష్యూర్స్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఆర్డర్ షీ ఈజ్ డాష్ తర్వాత ఈ సెంటెన్స్ రావాలి రైట్ ఇక్కడ మనకి సెంటెన్స్ ఏమి ఇచ్చాడు అన్నపూర్ణ ఈజ్ వెరీ ఆర్గనైజ్డ్ ఆమె చాలా ఆర్గనైజ్డ్గా ఉంటుంది రైట్ అంటే ఒక ఆర్డర్లో ఉంటుంది డిసిప్లిన్గా ఉంటుంది అండ్ పేస్ ఎ గ్రేట్ అటెన్షన్ ఆమె చాలా ఏకాగ్రత చూపిస్తుంది టు డీటెయిల్ ప్రతి ఒక్క దానిపైన రైట్ ఇన్ డీటెయిల్ ఏది చేసినా కూడా చాలా ఏకాగ్రతతో చేస్తుంది అన్నట్టు షీ ఆల్వేస్ ఎన్ష్యూర్స్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఆర్డర్ ఆమె ఏంటి ఖచ్చితంగా ఉంటుంది దేని గురించి ప్రతి ఒక్కటి ఒక ఆర్డర్లో ఉండాలి రైట్ డిసిప్లిన్గా ఉండాలని షీ ఈజ్ డాష్ ఇక్కడ మనకి ఏంటి సూటబుల్ వొకాబులరీ ఏమొస్తుంది అడుగుతున్నాడు ఇంపెచువస్ మెటిక్యులస్ ఇంపల్సివ్ ఇండిఫరెంట్ సో షీ ఈజ్ మెటిక్యులస్ అనాలి ఏమనాలి మెటిక్యులస్ అంటే షీ ఈజ్ వెరీ కేర్ఫుల్ అనాలి ఇంపెచువస్ అంటే ఇట్స్ రాంగ్ అంటే తొందరపడి చేయడం రైట్ తొందరపడి చేయడం అనేది ఇంపెచువస్ అనేది సూటబుల్ కాదు ఎందుకంటే ఆమె ఆర్గనైజ్డ్గా ఉంటుంది అండ్ అటెంటివ్గా ఉంటుంది కాబట్టి మెటిక్యులస్ అనేది సూటబుల్ ఇంపల్సివ్ అంటే ఇది కూడా రాంగ్ ఎందుకంటే తొందరపడి చేయడం ఇది కూడా క్షణిక ఆవేశంలో చేయడం అన్నట్టు ఇండిఫరెంట్ అన్నా కూడా రిలేటెడ్గానే వస్తుంది రైట్ సో మెటిక్యులస్ అనేది సూటబుల్ ఆన్సర్ రైట్ సో కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 80 యాక్చువల్ ఇంతకుముందు 82 ఉంది బట్ ఇక్కడ నార్మల్గా ఇది 82 రావాలి బట్ క్వశ్చన్ అనేది
based on the space adjusted here. So let's start with the question. She said to him, can you help me with my homework? సో మనకి ఇక్కడ సెంటెన్స్ ఏంటి, డైరెక్ట్ స్పీచ్లో ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఏమంటున్నాడు, చూస్ ద కరెక్ట్ రిపోర్టెడ్ ఫార్మ్ ఆఫ్ ద గివెన్ సెంటెన్స్. దీన్ని అంటే ఇండైరెక్ట్ స్పీచ్లో ఏది కరెక్ట్గా ఉందో చూడమంటున్నాడు, రైట్, ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఫస్ట్ సెంటెన్స్ని మనం డివైడ్ చేద్దాం. షీ అనేది ఏమవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది, రైట్. సెట్ టు అనేది ఇక్కడ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. సో ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కాబట్టి ఏం కావాలి, ఆస్క్డ్ కావాలి. ఒకవేళ ఇంట్రాగేటివ్ కాకుండా ఉంటే టోల్డ్ అవుతుండే, బట్ ఇక్కడ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కాబట్టి ఆస్క్డ్ అవుతుంది. షీ ఆస్క్డ్ హిమ్ యాజ్ యూజువల్. సో ఇక్కడ ఇంట్రాగేటివ్ కాబట్టి ఇఫ్ ఆర్ వెదర్ రావాలి, ఇఫ్ ఆర్ వెదర్. కెన్ అనేది కుడ్గా మారుతుంది. సో యూ అంటే ఎవరు, ఇక్కడ హీ. సో ఇఫ్ హీ కుడ్, రైట్. సో ఇక్కడ ఏం రావాలి, ఇఫ్ హీ కుడ్. సో సబ్జెక్ట్ అనేది ఇటు రావాలి, ఎందుకంటే మనం ఇంట్రాగేటివ్ని ఏ విధంగా మారుస్తాం అంటే స్టేట్మెంట్గా మారుస్తున్నాం, రైట్. అసెర్టివ్ సెంటెన్స్గా మారుతున్నాం కాబట్టి హీ అనేది ఫస్ట్ రావాలి. ఇఫ్ హీ కుడ్ హెల్ప్ హర్, హెల్ప్ మీ అనేది ఏమవుతుంది, షీ మీ అవుతుంది. అంటే మీ అంటే ఇక్కడ షీ కాబట్టి హర్గా మారాలి. విత్ మై ఇచ్చాడు, మళ్ళీ మై అంటే ఏంటి, మై అంటే మళ్ళీ షీనే, హర్ అవుతుంది. అంటే ఇక్కడ 2 సార్లు హర్ రావాలి, రైట్. సో 2 సార్లు హర్ రావాలి కాబట్టి చూద్దాం. షీ ఆస్క్డ్ హిమ్, రైట్. షీ ఆస్క్డ్ హిమ్ అనేది కరెక్టే. ఇఫ్ హీ కెన్ అనేది రాంగ్, ఎందుకంటే కెన్ అనేది ఏ విధంగా మారాలి, కుడ్గా మారాలి, రైట్. సో ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్. సెకండ్ వన్, షీ ఆస్క్డ్ హిమ్, ఓకే అది కరెక్టే. ఇఫ్ హీ కుడ్, ఎస్ ఓకే. హెల్ప్ హర్, ఓకే. విత్ హర్ హోంవర్క్, ఎస్ సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్ వన్. ఎందుకంటే షీ తర్వాత ఆస్క్డ్ వచ్చింది, మళ్ళీ హిమ్ యాజ్ యూజువల్, మళ్ళీ ఇఫ్ అనేది ఇంట్రాగేటివ్ కాబట్టి ఇఫ్ స్టార్ట్ చేసాము. హీ కుడ్, కెన్ అనేది కుడ్గా మారింది. హెల్ప్ హర్, సో మీ అనేది ఇక్కడ హర్గా మారింది. మళ్ళీ విత్ మై ఉంది కాబట్టి మళ్ళీ హర్గా మారింది. సో సెకండ్ కరెక్ట్ వన్. సో లెట్స్ సీ థర్డ్ వన్ ఆల్సో. షీ సెడ్ టు హిమ్ అనేది రాదు, ఎందుకంటే అది చేంజ్ అవ్వాలి అకార్డింగ్ టు ద స్ట్రక్చర్. ఫోర్త్ వన్ చూసినట్టయితే షీ ఆస్క్డ్ హిమ్ ఇఫ్ కెన్ అంటున్నాడు. ఇఫ్ కెన్ అంటే ఇది రాంగ్ అవుతుంది, రైట్. కెన్ అనేది రాదు. సో సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ సెంటెన్స్. Coming to 83, he is passionate playing the piano. He is passionate dash రావాలి ఇక్కడ. He is passionate dash playing the piano. Choose the appropriate word to complete the sentence. ఇందులో ఏ ప్రిపోజిషన్ వస్తుంది, ఇన్, ఫర్, అబౌట్, టు. సో మనకి అబౌట్ రావాలి. He is passionate about playing the piano. రైట్. ప్యాషనేట్ వచ్చింది అంటే దాంతో ఎప్పుడైనా కూడా అబౌట్ అనే ప్రిపోజిషన్ వస్తుంది, రైట్. సో థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. కమింగ్ టు 84, ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్. మనకి ఇందులో 4 సెంటెన్సెస్ ఇచ్చాడు, ఇందులో ఏది కరెక్టో ఐడెంటిఫై చేయమంటున్నాడు. ఫస్ట్ వన్, ద ఇనీషియల్ రిస్క్ అండ్ ద మోస్ట్ డిఫికల్ట్ దట్ వీ నీడ్ టు టేక్ ఈజ్ టు బికమ్ ఆనెస్ట్. ఇది రాంగ్, ఎందుకంటే సెంటెన్స్ అనేది కరెక్ట్గా ఇవ్వలేదు. సెకండ్ వన్, ద ఇనీషియల్ అండ్ ద మోస్ట్ డిఫికల్ట్ నీడ్ టు, ఇక్కడ సెంటెన్స్ ఫ్రేమింగ్ అనేది రాంగ్ ఉంది కాబట్టి సెకండ్ వన్ ఆల్సో రాంగ్. థర్డ్ వన్, ద మోస్ట్ డిఫికల్ట్ ఇనీషియల్ and the risk that we need to take is to become honest, right. So fourth one kuda chuddam. The initial and the most difficult risk, okay, that we need to take is to become honest, right. Fourth one anedi correct undi. The initial and the most difficult risk, okay, that we need to take is to become honest. అంటే నిజాయితీగా ఉండడం అనేది చాలా కష్టమైన పని అని చెప్తున్నాడు. బట్ థర్డ్ వన్ కూడా ఇక్కడ రాంగ్ ఇక్కడ ఇచ్చాడు, అంటే ద మోస్ట్ డిఫికల్ట్ ఇనిషియల్ అంటున్నాడు. సో ఇది సెంటెన్స్ ఫ్రేమింగ్ అనేది రాంగ్ ఉంది ఇక్కడ. ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ సెషన్, రైట్. ఆఫ్టర్ అప్లోడింగ్ ద వీడియో ఐఎమ్ గోయింగ్ టు post the WhatsApp group link in the description box, so right, so you can join in that WhatsApp group, and I'm going to conduct online test also. Already have conducted one test, and in upcoming days I'm going to conduct a more number of number of exams, so you can participate and you can improve your language skills, right. Thank you all.